గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ పాట నేర్పి బతుకు బాటను చూపినటువంటి వెలిశాల పల్లెకు తల వంచి పాదాలకు వందనాలు తెలియజేస్తూ సమాజంలో కనీస గౌరవం, బుక్కెడు పువ్వ, కట్టడానికి బట్ట, ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి ఈ ఊరుకు, ఈ ఊళ్ళో నివసించే బిడ్డలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, అట్లనే సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, పూలే అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగించే వాళ్ళు, మానవతా దృక్పథాన్ని బుద్ధుడు, పూలే అంబేద్కర్, కాన్సురామ్, వీరన్న అనేక మంది ఆశయాలతో ఉన్నటువంటి అందరికి వాళ్లకు వందనాలు తెలియజేస్తూ, పడి వేసే వయసులో పల్లెంత తిరిగి ఆటపాటాలాడుకుండా పండు వెన్నెలగా సెనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకుండా అవ్వ అయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పండ్లను చూసి రాళ్లతోని కొట్టి రాలుతుంటే మురిసిపోయినా ఒకనెనుక ఒకడెక్కి పండ చారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. పొద్దుగూకిందంటే దేవుళ్ళ గుడి కాడ పోరగాళ్ళతో గుంపులాట, పోలాట మూడప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గుడి రాసూట, అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల మూగిలాట, ఒలసయ్యినొళ్లకు ఎరుక పెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట, రాయిరప్ప చెట్టు చేమ పెట్టల పుర్రి వంగి తూకురు సింహ గోనె సింహుడాట. టీవీలో కూర్చుంటే ఉదయబాన్ లాంటి యాంకర్లు అడిగారు, మీరు పాట రాసేటప్పుడు ఏం ఆలోచిస్తారు అన్నప్పుడు చెప్పిన అమ్మ వెలిశాలనే ఈ గడ్డ మీద ఇక్కడే ముత్యాలమ్మ బండ, ఇక్కడే రాయి చెరువు, ఇక్కడే ఇట్టోరు బొత్తలు, వీరస్వామి మడిగలు, ఆకులున్న బొత్తలు, కమ్మనైన కళ్ళుంటది మా ఊళ్ళో. అట్లాంటి ప్రేమ సామాజిక సమానత్వం ఉంటుంది మన గ్రామంలో. ఈ వాతావరణం అంతా చూస్తే మాకు పాటల రూపంలో వస్తుందని చెప్పి ఆ అమ్మకు చెప్పడం జరిగింది. ఆ దాన్నే రాశాను. పొయ్యిల పొడిని తీసి మొక్కములకు రంగేసి రాణి వేషం కట్టినాము, మస్సి పొగ్గును దంచి మీసాలను గీసి రాజేశమని కురిసినాము, తుమ్మకాయల నేరి కచ్చలు పోని చెంగు చెంగున ఎగిరినాము, రేపు రోటను మూసి మద్దనాదరు వేసి కొంతెత్తి పాట అందుకున్నాము, పట్టపగలు ఎవరు లేనప్పుడు పాదలు కట్టుకొని బాబోతులాడేది పల్లె నా పల్లె తల్లి, చెట్ల మట్టిని తెచ్చి బొమ్మరిల్లును కట్టి అలికి ముగ్గులు పెట్టినాము, కూరంట పువ్వంట ఆటలాడుకుంటా అమ్మ నాన్నలమైనాము, కొయ్య పుల్లని ఇరిసి గుడ్డ పేకలు చుట్టి బొమ్మలాను చేసినాము, పిల్ల పిల్లగాడాని పేరు పెట్టి పిలిచి పెళ్లి చేసి కలిపినాము, ఉత్తుత్తి పువ్వ ఉత్తుత్తి కూరంతా ఊరంతా పిలిచి దావతు చేసేది పల్లె నా పల్లె తల్లి. బండ్ల సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది, కంతి రామయ్య అల్లి రాని వేషం కడితే స్టేజ్ అంతా దద్దరిల్లేది, డీలరు మల్లయ్య కబరెదురు పడ్డ ఆపి ముచ్చట పెట్టేది, మాట మాటకు తీట శాస్త్రాలు చెప్పుతూ పొద్దెల్ల పుచ్చుకునేది, కథలు ఎల్లే తాత సారదాగిందంటే ఎర్ర జెండా పాటలు ఎగిరెగిరి పాడేది పల్లె నా పల్లె తల్లి. మనసు మురిసినట్టుంటది పల్లె
గుడి కాడ మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడురన్నా అద్దాలయం కయ్యక రామయ్య ఎస్ఐ సోమయ్య ఎర్రంకయ్య యాప పుల్లేసి కూసుంటే పంచాది తీర్మానమయ్యా ఏ కోపాలు తాపాలు పెట్టుకోవద్దని కూడుండమని మంచి మాటలు చెప్పేది పల్లె నా పల్లె తల్లి యాది వస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి యాది వస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి ఇట్లాంటి గ్రామ ఈ పల్లె జ్ఞాపకాలు పాటగా రాసినప్పుడు ఇదే ఒక జీవితంగా కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు ఇట్లాంటి పూలే బొమ్మలు పెట్టాలని అట్లాంటి అంబేద్కర్ బొమ్మలు పెట్టాలని కనీసం పుట్టిన ఊరు ఆ పుట్టిన రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగమే ఇలాంటి కార్యక్రమాలు అనేక మంది పెద్దలను గ్రామానికి పంపించుకోవడం కొన్ని అనేక ఇబ్బందులతో కూడుకున్న సమస్య అయినప్పటికీ వారిని కొంత ఇబ్బందులు పెడుతూ అయినా ఒత్తిడి చేసి మీరందరూ రావాలి నా ఊరికి అనేటువంటి ఒక ప్రేమతో తీసుకున్న ఉద్దేశం ఏంటంటే ఎన్నడూ ఉన్నా ఎక్కడ ప్రపంచాన్ని ఏళ్ళా కలిసేది ఈ మట్టిలోనే కనుక కనీసం పుట్టిన ఊరు రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనేటువంటి ఒక ప్రేమతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వల్ల కూడా ఎందుకంటే ఎక్కడ ఉండని ఎంతకాలం కానీ కనీసం ఇవాళ లక్షలాది మందిలో ఈ మైకు పెట్టుకొని మాట్లాడేటువంటి జ్ఞానం లేనటువంటి ఈ పల్లెకు రుణపడి ఉండాలని చెప్పి అట్లాంటి మహమ్మారిని ఈ గ్రామానికి తీసుకొచ్చి వారి విగ్రహాలు నిర్మాణం చేస్తే కనీసం పిల్లలు రేపటి భవిష్యత్ తరాలు ఎడ్యుకేషన్ అయితే కనీసం చదువుకునేటువంటి ఒక జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు తలెత్తుకొని బతికేటువంటి ఒక జీవితం వస్తుంది ఎన్నో సాధారణ ఎస్సీ మాదిగా దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా పశువులు రాసుకుని అనేక చెట్లు గుట్టలు కొంటి పాటలు వాడి తిరిగితే ఆ పాటే ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆ పాట నేర్పిన ఈ పల్లె తల్లి రుణం తీర్చుకోవడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా. అందుకే నేను ఇవాళ పెద్దగా పాటలు పాడాలను ఏదో చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. చాలా మంది మహానుభావులను గ్రామాన్ని పిలుచుకునే వారికి వారి సందేశం వినాలనుకుంటున్నాను. నేను కూడా బాగా ఒక 3-4 రోజుల నుంచి తిరిగి అలసిపోయి ఉన్నాను. నేను పాటలు పాడి ఏదో చెప్పే పరిస్థితుల్లో లేవు. కానీ మా గురువులు చాలా సేపటి నుంచి దాదాపు ఒక 3:30-4 గంటలు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చేసి ఇదో దాకా వెయిట్ చేస్తున్నటువంటి పెద్దలు మనందరూ వసూలించేటువంటి అభిమాన నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారికి మరొకసారి గట్టిగా చెప్పడంతో మనం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఈ పాట నేర్పిన పల్లెతలకి నన్ను ఇంత వాటి చేసినటువంటి నా కుటుంబానికి ఈ గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ పల్లె తల్లి ఆ పాటలను 4 అక్షరాలను నేర్చుకొని అవి పాటలుగా అల్లితే ఆ పాటలను సినిమాల్లో వెండితరంలో చూపించినటువంటి మహానుభావుడు ఆర్ నారాయణమూర్తి గారు. అనేక మంది అవకాశాల కోసం ఎదురు చూస్తారు. పాట సినిమాలో పెట్టని చెప్పి తిరుగుతారు. కానీ ప్రజా ఉద్యమకారుడిగా ప్రజా కళాకారుడిగా గుర్తించి ఈ పాట సినిమాకు అవసరం అని చెప్పినటువంటి ఎంతో మంది రాసేవాళ్ళు ఉన్నప్పటికీ ఆ అదృష్టం నాకు రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. అలాంటి మహానుభావులు పెద్దలు ఉన్నా. మా రమేష్ రెడ్డి గారు తాను కులానికి రెడ్డి అయినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన బాలముల గడ్డ మీద ఉన్నటువంటి ఒక బిడ్డ, సామాజిక ఉద్యమాలతో ఉన్నటువంటి ఒక నాయకుడు. ఇవాళ సోమన్న పిలిపివగానే ఎనీ టైం నేను వస్తానని చెప్పి కలిసి వచ్చేటువంటి ఒక నాయకుడు. ఆయనకు ఉండగాను నా నిజామాబాద్ నుంచి వచ్చిన నా మిత్రులు చెన్నన్న కానీ దామన్న కానీ మా మల్లేశ్వర కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాలకు పోయినప్పుడు అపారంగా గౌరవించేటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా. ఈ రోజు ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటున్న మా వాళ్ళందరూ వెలిశాలలో ఎవరు ఉండట్లేదు. ఇళ్ళకి తాళాలు పడితే 2 రోజులు అయితే. కానీ ఇట్లాంటి ఒక వాతావరణం వల్ల రాదు. నా అదృష్టం ఏంటంటే ఈ రోజు పూలే పుట్టిన దినం కూడా ఈ రోజు ఊళ్ళో ఒక కార్యక్రమం జరగడం, 2 కలిసి రావడం, మా ఊళ్ళందరితో కనీసం 4 మాటలు పంచుకునే అవకాశం రావాలని చెప్పి ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను. ఇది ఏదో ఎవరి స్వార్థం కోసమో ఎవరి ఎన్నికల కోసమో ఓట్లు సీట్లు ఇలాంటి రాజకీయాల కోసం కాదు. సోమన్ అనేటోడు ప్రజా కళాకారుడు, ప్రజల మధ్యన జీవించే బిడ్డ, ప్రజా ఉద్యమాలతో బతికేటువంటి బిడ్డ తప్ప ఇలాంటి స్వార్థ రాజకీయాలతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కనుక మీ బిడ్డగా నేను ఈ కార్యక్రమం చేశాను. చాలా మంది మిత్రులు నన్ను బాధ పెట్టారు. ఈ ప్రాంతం నుంచి ఒక గాయకుడు ఎదిగి వాళ్ళ రాష్ట్రంలోనే
అనేక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాసేటువంటి గాయకుడిగా ఎదిగాను. కానీ ఇవాళ అనేక మంది మిత్రులు కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కొంత బాధపడుతున్నారు నన్ను. అయినా నేను బాధపడట్లేదు. నాకు ఒక్కొక్కసారి మహారాజు వీరంగా గుర్తుకొస్తాడు, ఒక్కొక్కసారి సాంబశివుడు గుర్తుకొస్తాడు, ఒక్కొక్కసారి పెళ్లి లలితక్క గుర్తొస్తుంది, ఒక్కొక్కసారి గద్దరన్న గుర్తుకొస్తాడు, ఒక్కొక్కసారి పూలే అంబేద్కర్ లాంటి మహానుభావుడు గుర్తుకొస్తాడు. బాధపడ్డప్పుడల్లా కళ్ళ నిండా వచ్చేటువంటి కన్నీళ్లు ఉంటాయి. కానీ అవి గుండెలో దాచుకున్నప్పుడే మరొక పాటగా రాస్తాను నేను. ఎప్పటికైనా నాకు ఉన్నటువంటి ఆశయం ఏదైనా ప్రజల కోసం జీవించాలి, ప్రజల మధ్య ఒక పాటగాడిగా ప్రజా ఉద్యమకారుడిగా బతకాలనేటువంటి ఒక ఆశ నాకు ఉంటుంది తప్ప ఎవరికేమో తప్పు చేయాలో ఎవరికేమో ఇచ్చేయాలో అనేటువంటి పరిస్థితులు నాలో ఎప్పుడు కూడా ఉంటాయి. చాలా మంది మిస్గైడ్ గా అర్థం చేసుకున్నటువంటి మిత్రులు ఉన్నారు, చాలా మంది విమర్శలు గుర్తించినటువంటి మిత్రులు ఉన్నారు. ఎవరి విమర్శలకు నేను భయపడేటువంటి బిడ్డలు కాదు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల తరపున మాట్లాడే బిడ్డగా, వెలిసాల బిడ్డగా, ఏపీ సోమన్నగా నేను మాట్లాడుతూనే ఉంటుంది. అనేక క్షణాలు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటాయి. నా కుటుంబం చూసినప్పుడు, నా పరిస్థితులు చూసినప్పుడు, ఇవాళ ఒక కత్తి మీద సామ్రాట్ నడుస్తూ ఉన్నాను నేను. ఏం జరుగుతుంది నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ పిల్లల కళ్ళ కనపడ్డప్పుడు బతకాలని ఒక ఆశ అనిపిస్తూ ఉంటుంది, జీవించాలనేటువంటి ఒక కోరిక అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ నాలో ఉన్నటువంటి ఒక భావోద్వేగం, నాలో ఉన్నటువంటి ఒక దుఃఖం, నాలో ఉన్నటువంటిది ఈ మధ్యన పంచుకున్నందుకు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ నా కడుపున్నటువంటి బాధ ఏంటంటే నలుగురి కోసం మాట్లాడే వారిని ఎగతాళి చేసే సమాజం ఇంకా ఉంది. అందుకు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. మంచి కోసం తిరిగేవాడిని వెనుకగా బుక్కలు వెతికే సమాజాన్ని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. పూలే మా సొంతం కాదు, పూలే మా ఎన్నంకే కాదు, పూలే మా చంద్రయ్య కాదు, పూలే మా కృష్ణయ్య కాదు. పూలే ఈ జాతి తాత, ఈ జాతి విగ్రహాన్ని పెట్టాడు తప్ప నేను చేసిన తప్పేం లేదు. అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టడం నేను చేసిన తప్పు కాదు. చాలా రకాలుగా ఎంతో ముందు నన్ను అన్నా అనుకుంటే ఎంతో విమర్శించేటువంటి వాళ్ళకు ఒకటే గీటురాయి. నేను పర్సనల్ గా కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎవరికి కావాలని మోసం చేసి కావాలని ద్రోహం చేసేటువంటి వారిని నా ప్రాణం ఇలా చేయను. ప్రాణం ఇస్తే తప్ప ఎంతవాడిని ప్రాణం తీసేవాడిని నేను కాదు. ఎప్పటికీ ఈ ఊరు పేరు నిలబెట్టే బిడ్డగా జీవిస్తాను, కానీ ఈ ఊరు పరువు దిగజార్చే బిడ్డగా నేను ఎప్పటికీ జీవించనని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మా ప్రధాన వక్త డాక్టర్ జంకర శ్రీనివాసన్న మరి తన సందేశం ఇస్తాడు. ఆ తర్వాత పెద్దలు నారాయణమూర్తి గారు, ఎందుకంటే చాలాసేపు నేను కూర్చోబెట్టి వెయిటింగ్ చేయించాను, నన్ను మన్నించాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ తన అమూల్యమైన సందేశాన్ని కూడా నా ప్రజల కోసం వారు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సీనయ్య గారు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లతో డాక్టర్ జంకర శ్రీనివాసన్న ఆహ్వానిస్తా ఉన్నారు.